హలో బస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నూస్ ఫ్యాషన్ వ్లాగ్. మీరు ఈ వ్లాగ్లో సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్లే ముందు ఇంట్లో చేసుకునే ముందస్తు ఏర్పాట్లు, పూజలు మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. అలానే నిలువెత్తు బంగారం సమర్పించుకునేదాని వెనకాల ఉన్న కథని, సమ్మక్క సారలమ్మ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు ఇక్కడ చూసేసుకున్నట్టుగా మా అమ్మ వాళ్ళు ఇలా పూజకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది నాకు మొదటగా వచ్చిన సమ్మక్క జాతర పెళ్లి తర్వాత. ఇంతకు ముందు ఒకసారి వచ్చింది, అప్పుడు వీలు పడలేదు. ఇది నాకు మొదటగా వచ్చింది. సో అందుకని ఇలా బట్టలు అయితే నాకు పెట్టేశారు. సో బట్టలు నాకు, బాబుకి, మా ఆయనకి పెట్టేశారు. ఇలా నేను డ్రెస్అప్ అయితే అయిపోయాను. ఓవరాల్ లుక్ అయితే బాగా వచ్చింది. బ్లూ కలర్ సారీకి పింక్ కలర్ బ్లౌజ్ పేరప్ చేశాను. సో చాలా బాగా అయితే వచ్చింది. ఇది ఇంటి దగ్గర స్టిచ్ చేసుకున్నాను. బ్లౌజ్ లుక్ ఎలా వస్తుందా అనుకున్నాను. ఓకే, అంటే ఎమర్జెన్సీలో స్టిచ్ చేయించడం వల్ల బాగానే వచ్చింది. సో మేము తులాభారం వేయించడానికి ఇంటికి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళాము. నియర్ బై ఎక్కడ తులాభారం వేయడానికి తరాజు లాంటివి అవైలబుల్లో లేవు. ఇలా వెయింగ్ మిషన్సే ఉన్నాయి. సో మా ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఇలా వెయింగ్ మిషన్ దగ్గరికి వచ్చి చేయించుకోవడం చేస్తారు. సో మేము కూడా అక్కడికి వెళ్ళాము. సో వెయింగ్ మిషన్కి ముందుగా ఇలా బొట్లు పెట్టేసుకొని పూజ చేసుకొని, ఆ తర్వాత నా వెయిట్ నా కోసం మా అమ్మ ఇంతకు ముందు నా పెళ్లి కాకముందు మొక్కింది. ఒకే ఇయర్లో 2 times టైఫాయిడ్ ఫీవర్ అటాక్ అయిందనమాట. అప్పుడు చాలా వీక్ అయిపోయాను. అప్పుడు మా అమ్మ నా కోసం మొక్కింది, మంచిగా అయితే నిలవెత్తు బంగారం ఇస్తానని. ఇప్పుడు పెళ్ళై బాబు కూడా వచ్చారు కాబట్టి ఒక్కరిది ఇవ్వకూడదని 2 ఎత్తు కొలిచి ఇచ్చారనమాట. నాతో పాటు మా అమ్మకి హెల్త్ బాగాలేకపోవడము, బ్యాక్ టు బ్యాక్ ఆపరేషన్స్ అవ్వడం వల్ల మా అమ్మకి హెల్త్ టూ మచ్గా డిస్టర్బ్ అయ్యింది. సో మా అమ్మ హెల్త్ అనేది ఎంత వర్స్ సినారియోలోకి వెళ్ళింది అని అంటే, ఒక హెర్నియా అనేది ఎంత దూరం దారి తీసిందంటే, ఒక బ్యాక్ టు బ్యాక్ 3-4 ఆపరేషన్స్ అయినాయి. ఆపరేషన్స్ తర్వాత మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ ఎవరూ హోప్ ఇవ్వలేదు. 2 months మేము లిటరలీ గవర్నమెంట్ హాస్పిటల్లో పడి కాపులు కాచామనుకోవచ్చు. ఆ కష్టం చూసో ఏమో అమ్మవారు మా మీద కరుణించి ఈసారి మా అమ్మ మాతో పాటు ఉంది. అదే మాకు చాలా పెద్ద బ్లెస్సింగ్. అందుకని మా అమ్మకి లాస్ట్ టైం సమ్మక్క జాతర టైం, అంటే జాతర మనకి 2 years ఒకసారి వస్తుంది కదా, ఆ జాతర టైంలో కూడా ఇంట్లో మనం చేసుకుంటాం కాబట్టి ఇలా మొక్కుకున్నాము. మా అమ్మ బాగా అయితే నిలువెత్తు బంగారం ఇస్తాము అని చెప్పి. సో మా అమ్మ నిలువెత్తు బంగారం కూడా అమ్మవారికి ఈసారి సమర్పించుకున్నాము. ఇక్కడ మీరు వీడియోలో చూసేయచ్చు. బంగారాన్ని ప్యాకింగ్ చేస్తున్నారు. ఇలా ప్యాకింగ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొచ్చి మంచిగా బొట్లు పెట్టేసుకొని అమ్మవారికి వడి బియ్యము, చీర అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకొని పోసి దండం పెట్టుకున్నాము. ఈసారి మా అమ్మ బాగా ఉండడము, నా పిల్లవడము, తర్వాత నాకు బాబు, ఇవన్నీ థింగ్స్ జరిగాయి కాబట్టి ఇవన్నీ కలిసి వచ్చింది. కాబట్టి ఈ ఆటతో చేయాలని అనుకుందనమాట మా అమ్మ మా నాన్న. సో మా అమ్మ నాన్న అనుకున్నట్టుగా ఈ ఆటను తీసుకొచ్చి చేశారు. సో ఈ ఆట పిల్లని తీసుకొచ్చినప్పుడు మన తెలంగాణ ప్రాంతీయుల ప్రకారం జడితీవడం అనేది ఒక ఈ నమ్మకంగా చూస్తారనమాట. అంటే జడితిస్తే అమ్మవారు మనల్ని యాక్సెప్ట్ చేసింది, మనం చేసేదానికి అమ్మవారు అనుగ్రహించినట్టు కానీ అలా అయితే జరిగింది. సో జాతరకి మీకు సంబంధించిన విషయాలు షేర్ చేస్తానన్నాను కదా, అందులో భాగంగా ముందు తెలంగాణ ప్రాంతీయ వాసులందరూ సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్లే ముందు వేములవాడ రాజన్న దర్శనం చేసుకున్నాకే సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్తారు. ఇది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మనకి జాతర వస్తుంది. ఇది మేడారంలో, ములుగు జిల్లా మేడారం గ్రామంలో జరుపుతారు, చిలకలగుట్ట దగ్గర. సో మనకి చాలామందికి తెలియని విషయం ఏంటంటే, సమ్మక్క సారలమ్మ అనేవాళ్ళు ఇద్దరు సిస్టర్స్ అని అనుకుంటారు, కానీ సిస్టర్స్ కాదు. వాళ్ళిద్దరు తల్లి కూతుళ్ళు. వాళ్ళిద్దరి మధ్య అత్యంతమైన మంచి ప్రేమ బంధాలు ఉంటాయి. అది కూడా ఈ జాతరలో మనకి ఒక ముఖ్య భాగంగా నిలుస్తుంది. తల్లి బిడ్డల మధ్య ప్రేమ. అండ్ సమ్మక్క అనే ఆమె ఒక వీర వనిత, అన్యాయానికి ఎదురు నిలిచిన ఆవిడ. ఆమె అప్పటి కాలంలో కాకతీయులతో యుద్ధం జరిగినప్పుడు, అంటే కాకతీయులతో యుద్ధం జరగడానికి రీజన్ ఏంటంటే, అక్కడ గిరిజనులకి సమ్మక్క అనే ఆమెనే ఒక దేవత, ఆమెనే కొలిచేవారనమాట. సమ్మక్క అనే ఆమె ఎలా జన్మించింది ఏంటి అనే స్టోరీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఆమెని అందరూ నమ్ముకునే వాళ్ళు. అక్కడ టైంలో కరువు బాగా విజృంభించిన టైంలో శిస్తులు కట్టాలని కాకతీయులు వాళ్ళని ప్రెషర్ చేస్తున్న టైంలో అమ్మ సమ్మక్క ఎదురు నిలిచారు. వాళ్ళతో ఒక ఘోరమైన యుద్ధం చేశారనమాట. ఆ యుద్ధ సమయంలో సమ్మక్క సారలమ్మ ఇద్దరు గాయాలతో ఉన్నప్పుడు ఒకతను ఒక చిన్న బెల్లం ముక్క సమర్పించుకున్నారనమాట అమ్మవారికి. అమ్మ, ఇదే నా దగ్గర ఉన్న చిన్న బెల్లం ముక్క, ఇది నువ్వు ఆహారంగా తీసుకో అమ్మ అని చెప్పి కంటి నిండా నీళ్ళతో సమర్పించారనమాట. అమ్మ అప్పుడు ఒక చిన్న నవ్వు నవ్వి, ఈ చిన్న బెల్లం ముక్కలో నువ్వు నాకు ఇచ్చింది, నీ కష్టాల్లో కూడా నువ్వు నాతో తీపిని పంచుకున్నావు, ఇంతకు మించింది ఏదీ లేదు అని చెప్పి ఆమె అడవుల్లో అంతరార్థమైందని ఒక కథనం ప్రకారం చెప్తారనమాట. నిలువెత్తు బంగారం సమర్పించడం వెనకాల ఉన్న కథ ఇది. సో అలా ఆమెకి బెల్లం అనేది ఎటువంటి కల్తీ లేకుండా అదంతట అది తయారయ్యే ఒక పదార్థం. అండ్ దానికి ఇది చాలా పేదవాళ్ళకి కానీ ఎవరికైనా ఈజీగా దొరికే ఒక వస్తువు. దానికి తోడు పేద ధనిక అనే తేడా లేకుండా ఈ బెల్లం సమర్పించడం వెనకాల ఉన్న కథ ఏంటంటే, మీరు బంగారం సమర్పించినా కూడా అమ్మవారు ఒరిజినల్గా యాక్సెప్ట్ చేయరంట. ఎందుకంటే ఆమె బంగారం అంటేనే బెల్లం, ఆమెకు అత్యంత ప్రీతికరంగా ఈ బెల్లాన్ని అక్కడ వాసీలు ఆమెకి సమర్పించుకుంటూ రావడం అనేది ఆనవాయితీగా వచ్చింది.
సో ఈ ఆనవాయితీ వెనకాల ఉన్న కథ ఏమో ఇదంట, అంటే ఒక కథనం ప్రకారం. అలానే ఈ బెల్లం సమర్పించుకోవడం వెనకాల భక్తులు ఎలా మొక్కుకుంటారు అంటే, ఇప్పుడు ఈసారి జాతరకి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇలా మాకు ఇది నెరవేరితే, ఈ పని అవుతే మళ్ళీ వచ్చే జాతరకల్లా నిలువెత్తు బంగారం సమర్పించుకుంటాము అనే విధంగా భక్తులు మొక్కుకోవడము, అలా ఆ పనులు జరగడం, మళ్ళీ జాతర వచ్చేసరికి అలా అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించుకుంటూ రావడం అనేది ఆనవాయితీగా మారింది. ఇది అప్పటి కాలంలో వాళ్ళు చేసేవాళ్ళు అని అనుకోవచ్చు, కానీ ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారంటే అంతో ఇంతో నమ్మేదాని వెనకాల నిజం ఉందనే కదా అర్థం. నేను కొన్ని నమ్మకాల వెనకాల కొన్ని నిజాలు దాగుంటాయి. సో సమ్మక్క సారలమ్మ జాతర అనేది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి మనకి వస్తుంది కాబట్టి, ఈ 2 ఏళ్ళకి ఒకసారి ధూమ్ధామ్గా జరుపుకుంటారు తెలంగాణ ప్రాంతీయ వాసులు. ఒక్కొక్కరు అయితే 6 7 రోజులు స్టే చేస్తారు అక్కడ సమ్మక్క జాతర దగ్గర. అండ్ చాలా చాలా అత్యంత వైభవంగా ప్రతి ఇయర్ డెవలప్మెంట్ అవుతూ వచ్చింది. ఈసారికి కూడా ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ అయ్యింది. మీకు నా నెక్స్ట్ వ్లాగ్లో మేడారం జాతరకి వెళ్ళిన ప్రయాణం విషయాలు ఎలా జరిగింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. అలానే సమ్మక్క సారలమ్మ జాతరలో నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి, మీతో అవి కూడా షేర్ చేసుకుంటాను. మీరు నా వీడియోని నచ్చినట్టయితే పూర్తిగా చూడండి, అండ్ నా వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇక్కడ చూసేయచ్చు, వంటలన్నీ అయిన తర్వాత మళ్ళీ అతిథులందరినీ పిలిచి మేము అతిథులకి అతిథుల్ని పిలిచి భోజనం పెట్టేసరికి చాలా లేట్ అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మెల్లిగా అన్ని పనులు చేసుకుని మళ్ళీ సమ్మక్క జాతరకి వెళ్ళడానికి అన్ని ప్యాకింగ్ అయితే చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాము. మేడారం జాతర ప్రయాణం విశేషాలు నా నెక్స్ట్ వీడియోలో మీతో పంచుకుంటాను. థ్యాంక్ యూ.